తెలుగు ఆడియో బుక్ ఛానల్‌కు స్వాగతం. అమరావతి కథలు. సత్యం శంకరమంచి. నివేదన. మహాశివరాత్రి నాడు వేల కొద్దీ యాత్రికులు తొక్కుకుంటూ తోసుకుంటూ దేవాలయానికి వెళ్తున్న వేళ కోటిలింగం ఆ రావడి నుంచి కాలినడకన ముక్కు తీర్చుకునేందుకు వచ్చాడు. ఎప్పటి ముక్కు? భార్యకి పెద్ద జబ్బు చేసి మందులు మాకులు పనిచేయకపోతే కోటిలింగం దాన్ని బతికించు తండ్రి, పండగనాడు నేను కళ్ళారా చూసుకుని సాగిలపడతాను అని మొక్కుకున్నాడు. కాని ఆ ప్రార్థన కూడా పనిచేయలేదు. కాలం తీరి ఆమె వెళ్ళిపోయింది. కోటిలింగం పిచ్చివాడైపోయాడు. ఇంటి దీపం ఆరిపోయాక గుమ్మానికి పసుపు రాసేవాళ్లు లేక, తులసమ్మకి నీళ్లు పోసేవాళ్లు లేక, ఎదురుగా పచ్చటి ముఖంతో పలకరించేవాళ్లు లేక, ఇల్లు బీడై అడవై భయంకరంగా ఉంటే కోటిలింగం ఇల్లొదిలి ఊరొదిలి గుట్టలు పుట్టలు పట్టి తిరిగాడు. అన్నం నీళ్లు మాని ఆరు బయల్లో పడుకునేవాడు. చీకట్లో కీచురాళ్ల మోతలు, వెన్నెల్లో పాలపెట్టె కోతలు రెండూ ఒకేలా ఉండేవి. ఎండా వాన ఏవీ బాధించేవి కావు. లోపల బయట అంతా శూన్యంగా ఉండేది. అలాంటి స్థితిలో ఊరవతల చెట్టు కింద కూర్చున్న కోటిలింగం అర్ధరాత్రి వేళ చీకట్లో మెరుస్తున్న మినుగుల్ని చూస్తుంటే ఎందుకో గుండె కలుక్కుమంది. ఒరేయ్, పండగనాడు నన్ను చూసి సాగిలపడతానన్నావ్, నన్ను చూడ్డానికి రావురా అని అమరేశ్వరుడు పిలుస్తున్నట్లు అనిపించింది. రారా రారా అని మళ్లీ పిలుపు. కోటిలింగం చెంగున లేచి నుంచున్నాడు. మినుగుర్లు మరీ మరీ మెరుస్తున్నాయి. వస్తాను సామి, శివరాత్రి నాడు నేను చూసుకుని ముక్కులిచ్చుకుంటా అని చేతులు జోడించాడు. మొక్కు తీర్చుకుంటానని ఆయమ్మని ఆయన్ని డబ్బులడుక్కుని కాలినడకన వచ్చాడు కోటిలింగం. కిందటి సాయంత్రం జనంలో తిరుగుతుంటే ఆ డబ్బు సంచి కాస్త ఎవరో కొట్టేశారు. ఆ రాత్రి మండపంలో పడుకుని కోటిలింగం, సామి, డబ్బులుంటే ఎంగిలి పడతాడు, ఉపవాసం చేయడని ఆ డబ్బు లాగేసుకున్నావా నాయనా? రొంటిన పావలా ఉంచావు, అది నీ కొబ్బరికాయకి సరిపోతుందిలే సామి అనుకుని శివనామస్మరణలో మునిగిపోయాడు. తలతలవారుతుండగా కృష్ణలో స్నానం చేసి కనుక్కున్న కొబ్బరికాయని తడిపి పసుపు రాసుకుని స్నానాలు చేస్తున్న ముత్తైదువులను అడిగి పసుపు కుంకుమ తీసుకుని కొబ్బరికాయకి బొట్లు పెట్టి నీళ్లొడుతున్న బట్టలతో కోటిలింగం గుళ్ళోకొచ్చాడు. అప్పటికే వందలాది జనం. హరహర మహాదేవ కేకలు. రద్దీ విపరీతంగా ఉంది. తడిబట్టల్లో యాత్రికులు తోసుకుంటూ ముందుకెళ్తున్నారు. కోటిలింగం ఒళ్ళు పొంగిపోతుంది. ఎటు చూసినా శివనామస్మరణ. అందరి ముఖాల్లో కాంతి, అందరి కళ్ళల్లో వెలుగు. అంతా శివమయంగా ఉంది. సాంబా సాంబా అనుకుంటూ తన్మయత్వంతో ఒళ్లంతా తేలికైపోతుండగా కోటిలింగం కూడా ద్వారం దగ్గరికెళ్ళాడు. అక్కడ జవాన్ ఆపేశాడు. గుళ్ళోకెళ్లాలంటే పావలా ఇచ్చి చీటీ తీసుకోవాలన్నాడు. కొందరతంతో వాదిస్తున్నారు. దేవుణ్ణి చూడటానికి చీటీ ఏంటండి? మామూలు రోజుల్లో లేదు కదండి. ఇదేం సినిమాటండి టికెట్ తీసుకోవడానికి? డబ్బులున్నోళ్ళకి దేవుడు కనబడతాడటండి. జవాన్ అందరికీ సమాధానం చెప్పాడు. నాకు తెలీదు, శివరాత్రి నాడు ఇంతే. రామనవమి నాడు భద్రాద్రిలో కూడా ఇంతేనండి. జనంలోంచి ఎవరో సమర్థించారు. అందరూ సమాధానపడి టికెట్ తీసుకుని గుళ్ళోకెళ్తున్నారు. కోటిలింగం దిగాలు పడిపోయాడు. జనాన్ని ప్రార్థించాడు. బాబూ, నా దగ్గర డబ్బుల్లేవు, నాకు సామిని చూపించవు? జవాన్ వినిపించుకోలేదు. ఎళ్ళెళ్ళు, ఇది రూల్సు అని తోసేశాడు. జనం తోసేశారు. కోటిలింగం యువతలకొచ్చి పడ్డాడు. కోటిలింగానికి కళ్ళ నీళ్లు కారిపోతున్నాయి. మళ్లీ జనాన్ని తోసుకుంటూ జవాను దగ్గరికొచ్చి అతని పాదాల మీద పడ్డాడు. బాబూ, నీ కాళ్ళు పట్టుకుంటాను, నాకు సామిని చూపించు. కావాలంటే ఈ కొబ్బరికాయ నువ్వు తీసుకో. జవాను కాళ్ళు విదిలించుకుని, పో పో, కొబ్బరికాయ కూడా ఉందా, కాయకు మరో చీటీ తీసుకోవాలి అని తోసేశాడు. జనం మళ్లీ తోసేశారు. కోటిలింగం ద్వారానికి దూరమైపోయాడు. మంత్రపుష్పాలకి అభిషేకాలకి చీట్లు కొనుక్కుని గుళ్ళోకి వెళ్తున్న వేలాది యాత్రికుల్ని దిగాలుగా చూస్తున్నాడు. పండగనాడు నా సామిని నేను చూసుకోలేనా, నా దేవుణ్ణి నేను మొక్కుకోలేనా అని కుమిలిపోతున్నాడు. కారుతున్న కన్నీళ్లు చేతనున్న కొబ్బరికాయ మీద పడుతుంటే కాయకున్న పసుపు కుంకుమలు కరిగిపోతున్నాయి. కోటిలింగం పిచ్చెత్తిపోతున్నాడు. స్వామి దర్శనం కోసం అన్ని ద్వారాల వైపు పరిగెడుతున్నాడు. తూర్పు ద్వారం దగ్గరికొచ్చాడు. జనం తలలు. ఆ పైన ఎక్కడో నంది. ఆ నందీశ్వరుడు కొమ్మలకి పైగా లింగాకారము. అల్లదే అమరేశ్వరుడు. గంటల మోతలు, ఈశ్వరుడి పాలభాగం, మళ్లీ తలలు, జనం. దేవుడు శాంతం కనిపించటం లేదు. వెర్రెత్తిపోతున్నాడు కోటిలింగం. నా సామి, నా సామి అంటూ ప్రాకారమంతా పరుగులు తీస్తున్నాడు. నా సామిని కళ్ళారా చూడలేనా అంటూ పిచ్చి చూపులు చూస్తున్నాడు. అన్ని ప్రాకారాలు తిరుగుతున్నాడు. మారేడు చెట్టుని, గన్నేరు చెట్టుని నాకు సామిని చూపించవా అని అడుగుతున్నాడు. చుట్టూ గుళ్లలోని వినాయకుణ్ణి, కుమారస్వామిని మీ అయ్యన్ నాకొకసారి చూపించరా అని ఏడుస్తూ అడుగుతున్నాడు. చుట్టూ గుళ్లగడపల మీద తలబాదుకుంటున్నాడు. మధ్యాహ్నమైంది. యాత్రికుల రద్దీ తగ్గలేదు. కోటిలింగం ఉన్మాదంగా తిరుగుతూనే ఉన్నాడు. రాత్రైంది. జనం తగ్గలేదు. కోటిలింగం, సాంబా కనిపించవా అంటూ ధ్వజస్తంభానికి తల మోదుకుంటున్నాడు.
కోటిలింగానికి నీరసం వచ్చేసింది. ధ్వజస్తంభానికి ఆనుకొని కనిపించని స్వామికెదురుగా కూర్చున్నాడు. గుళ్ళో మహారుద్రాభిషేకం జరుగుతోంది. జనం రథలో కొబ్బరికాయ ఒళ్ళో పెట్టుకుని సాంబా సాంబా అనే కోటిలింగం మూలుగు ఎవరికీ వినిపించలేదు. గర్భగుళ్ళ మహారుద్రాభిషేకం ఆఖరణ గంటలు గణగణా మోగుతుంటే, లింగోద్భవ కాలాన్ని ప్రాకారాలు హరహరా అని మారుమోగుతుంటే, కోటిలింగం చేతుల్లోని కొబ్బరికాయ టప్మని పగిలి రెండుగా విడిపోయింది. సాంబా అనే మూలుగు ఆగిపోయింది. మా ఛానల్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.